హరే కృష్ణ. మన దేశంలో చాలా రకాల సాంప్రదాయాలు ఉంటాయి. వారి ఆచారానికి, ప్రాంతానికి తగ్గట్టుగా. వాటి వెనక ఉన్న అర్థం పరమార్థం తెలుసుకుంటూ ఉంటుంటే భలే ఉంటుంది కదా. నెక్స్ట్ జనరేషన్స్కి అర్థమయ్యేలా చెప్తే ఖచ్చితంగా పాస్ అవుతుంది ఆ తర్వాత కూడా. మరి నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటారా? మిథిలా నగరంలో కొత్త జంటకి కోబర్ గర్ అని ఏర్పాటు చేస్తారు. ఆ గదిలో వాల్స్ మీద కోబర్ పెయింటింగ్ అను నైనా జోగిన్ పెయింటింగ్ వేస్తారు. ఈ కోబర్ పెయింటింగ్ అను ఎలిమెంట్స్ కొత్త జంటకి బ్లెస్సింగ్స్ కోసం, నైనా జోగిన్ పెయింటింగ్ కొత్త జంటకి ప్రొటెక్షన్ కోసం. అక్కడ వాళ్ళు ఏం నమ్ముతారంటే కొత్త జంటకి నెగిటివ్ ఎనర్జీ అయినా పాజిటివ్ ఎనర్జీ అయినా అట్రాక్ట్ చేసే శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్ముతారనమాట. సో వారి మీద చెడు దృష్టి, నరదృష్టి, నజర్ అవి తగలకుండా ఉండడం కోసం నైనా జోగిన్ బొమ్మ వేస్తారనమాట. సో తను ఆ కొత్త జంటని ప్రొటెక్ట్ చేస్తుంది నెగిటివ్ ఎనర్జీ నుంచి అని. భలే ఉంది కదా. మిగిలిన కోబర్ ఎలిమెంట్స్ గురించి కూడా మనం రానున్న వారాల్లో మనం తెలుసుకుందాం. లాస్ట్ వీక్ సన్ అండ్ మూన్ చూశారు. ఈ వీక్ నవగ్రహం అండ్ నైనా జోగిన్ చూశారు. నెక్స్ట్ వీక్స్లో మరికొన్ని ఎలిమెంట్స్, వాటి ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. మరి తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా ప్లీజ్ డూ ఫాలో మీ. నేను ఇక్కడ నైనా జోగిన్ బొమ్మ వేశాను. బార్డర్ వచ్చేసి ఐస్ వేశాను. ఎందుకంటే ప్రొటెక్షన్కి సింబల్ కదా, అందుకని నేను ఐస్ వేశాను అనమాట. తన ఐస్తో తను వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని. మరి నా పెయింటింగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ.